హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర. భగవద్భక్తులారా, శ్రీ మూక పంచశతిలోని పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను శ్రీ మూక కవి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి పాదపద్మాల గురించి రచించినటువంటి విధానాన్ని తెలుసుకుంటూ మన జన్మలను సార్థకం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈరోజు పాదారవింద శతకంలోని మరికొన్ని రసగుళికలు. యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలికా యయో సౌధాయంతే స్వయముదయ భాజో ఫణితయః యయోర్దాసాయంతే సరసిజ భవాచ్యాశ్చరణయో స్తయోర్మే కామాక్ష్యా దినమనువరీవర్తు హృదయం. సర్వదేవ కిరీట సమూహం అమ్మవారి యొక్క పాదపీఠం అంటే సమస్త దేవతల కిరీటాలు అమ్మ పాద పద్మాల వద్ద నుండి ఆ ఆశీర్వచనాన్ని తీసుకుంటాయిట. తమంతట తాము పుట్టిన అపౌరుషేయ వేద సారస్వతమంతా కూడా అమ్మ యొక్క పాద పద్మాల నుండి. కమల గర్భుడైన బ్రహ్మ ప్రభృతులు అమ్మ పాదాలకు దాసులవుతారు. అట్టి కామాక్షి చరణములయందు నా హృదయం అనుదినం విశేషంగా ఆ తల్లి కృపతో అనుగ్రహించబడాలి అని శ్రీ మూక కవి చెప్తున్నారు. నయంతి సంకోచం సరసిజరుచం దిక్పరిసరే సృజంతి లౌహిత్యం నఖ కిరణ చంద్రార్ధ ఖచిత కవీంద్రాణాం హృత్తైరవ వికసనోద్యోగ జననీ స్ఫురంతి కామాక్ష్యా చరణ రుచి సంధ్యా విజయతే. పద్మముల కాంతిని ముడుచుకొన చేసి తన కాలి గోరుల యందలి అర్ధచంద్రకాంతితో అంతటా ఎర్రని వర్ణాన్ని సృష్టిస్తూ కవీంద్రుల హృదయాలనేటువంటి కలువ పూలను వికసింపచేస్తోందిట తల్లి పాదపద్మాలు. ఆ పాద పద్మముల నుండి వచ్చేటువంటి సంధ్యకాంతులు అరుణకాంతులతో పద్మములు విశేషంగా కవీంద్రుల యొక్క హృదయాలనే కలువ పూలు కూడా విరాజిల్లుతున్నాయని మూక కవి చెప్తున్నారు. వీరావైర్మాంచీరైః కిమపి కథయంతీవ మధురం పురస్తాదానమ్రే పుర విజయిని స్మేరవదనే వయస్యేవ ప్రౌఢా శిథిలయతి యా ప్రేమ కలహ ప్రరోహం కామాక్ష్యాశ్చరణయుగళి సా విజయతే. తన ముందు శివుడు మోకరిల్లి ఉన్నాడు. అందెలను మ్రోగించి పాదములు అమ్మవారు మాట్లాడినట్టు ఆయనకు భ్రాంతిని కలిగిస్తున్నాయిట. తన అర్ధాంగియే మాట్లాడుతోందనుకుని ఆయన నవ్వుముఖం కలవాడైనాడట. అమ్మకు శివునికి మధ్య జనించిన ప్రణయ కలహపు మొలకను నశించేటట్లు చేయడంలో అందవేసిన మధ్యవర్తిని అయిన చెలికత్తెలా వ్యవహరించిన ఆ కామాక్షీదేవి యొక్క పాదపద్మాలు చరణయుగములు వెలుగొందుగాక అని శ్రీ మూక కవి చెప్తున్నారు. సుపర్వ స్త్రీలోలాలక పరిచితం షట్పద చిత్తైః స్ఫురల్లాక్షారాగం తరుణతరణి జ్యోతిరరుణైః భృతం కాంత్యంభోభిర్వి సృమరమనృందైః సరసిజైర్విద్ధత్తే కామాక్ష్యా చరణయుగళం బంధుపదవీం. అమ్మ పాదపద్మాలకు లోకములోని పద్మములకు సంబంధ సాదృశ్యము ఇక్కడ చెప్పబడుతోంది. పద్మములనుట తుమ్మెదలు చుట్టుముక్తాయి. అమ్మవారి పాదపద్మాల చుట్టూ నమస్కరించేటువంటి దేవతా స్త్రీల యొక్క తలకట్లు తుమ్మెదల్లాగా ఉన్నాయిటండి. అమ్మా, నీ పాదపద్మాలు కనపడాలంటే ఆ దేవతా స్త్రీల యొక్క తలకట్లు తుమ్మెదల్లాగా ఉన్నాయే. పద్మములు లేత సూర్యకాంతి వలె ఎర్రగా ఉంటాయి. అమ్మవారి పాదములు లత్తుక వల్ల ఎరుపుతో మెరిసిపోతున్నాయి. పద్మములు మకరందాన్ని తుంపరులుగా వెదజల్లుతాయి. అమ్మవారి పాదపద్మాలు ఎర్రని కాంతి పుంజములను ఆ అమృత రసాన్ని మనకు వెదజల్లుతున్నాయని శ్రీ మూక కవి చెప్తున్నారు. రజస్ సంసర్గే అపి స్థితమరజసామేవ హృదయే వరం రక్తత్వేన
స్థితమపి విరక్తైక శరణం అలభ్యం మందానాం దధదపి సదా మందగతితాం విధత్తే కామాక్ష చరణయుగ ఆశ్చర్యలహరీ. అమ్మవారి పాదపద్మాలు అద్భుత రస ప్రవాహాన్ని జనింపచేస్తున్నాయి. పరస్పర విరుద్ధాలుగా కనిపించే అంశాలను అవి కలిగి ఉన్నాయి. పాదపద్మాలలో రజస్సు సృష్టించే శక్తి ఉంది. అయితే ఆ పాదాలు రజోగుణరహితుల హృదయాల్లోనే నిలుస్తాయి. అమ్మ పాదపద్మాలు జగత్తుపై అనురాగాన్ని ప్రకటిస్తూ అవి విరాగులకు శరణమును, విశేషంగా మందబుద్ధులకు జ్ఞానాన్ని కూడా ప్రసరింపచేస్తాయి. అమ్మా, నీ పాదపద్మాలు ఆశ్రయించి తదేకమైన ధ్యానంతో, మమేకమైనటువంటి చిత్తంతో విశేషమైన జ్ఞానాన్ని సముపార్జించాలనేటువంటి కోరిక నాలో జనించింది తల్లి. శ్రీ కంచి కామాక్షి, నన్ను కరుణించు తల్లి అని మూకకవి విశేషంగా అమ్మను కొలుస్తున్నారు. భగవద్భక్తులారా, పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను తెలుసుకుంటున్నాం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారిని స్తుతిస్తూ ఆ తల్లి యొక్క పాదారవింద శతకంలో చెప్పబడిన అంశాలను తెలుసుకుంటూ మన మానవ జన్మను సార్థకం చేసుకుందాం. అప్పటి వరకు విశేషంగా అంటే తరువాయి భాగంలో మరిన్ని రసగుళికలు తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ రోజు పారాయణ చేసిన శ్లోకాలను అందరూ కూడా విశేష ధ్యానంతో పారాయణ చేయవలసిందిగా కోరుకుంటూ, ఓం శ్రీ కామాక్షయ నమః, ఓం శ్రీ మాత్రే నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై